ఓం గం గణాధిపతయే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో కొత్త సంవత్సరం ఈ రాశుల వారికి తిరిగే ఉండదు. అదృష్టం వరించే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రధాన గ్రహాలు కొత్త రాశుల్లోకి కదులుతున్నాయి. ప్రతి ఒక్కరికి కొత్త శక్తిని సృష్టిస్తాయి. దాదాపు ప్రతి గ్రహము రాశి చక్రము విభిన్న భాగానికి మారుతుంది. మొదటిసారి ఈ 4 రాశుల వారు 2025 కొత్త సంవత్సరంలో అదృష్టాన్ని, సమృద్ధిని పొందబోతున్నారు. ఆ రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. 2025లో జ్యోతిశాస్త్రము పెద్ద మార్పులను తెస్తుంది. ప్రధాన గ్రహాలు కొత్త రాశుల్లోకి మారుతున్నాయి. ప్రతి ఒక్కరికి కొత్త శక్తిని సృష్టిస్తాయి. దాదాపు ప్రతి గ్రహము రాశి చక్రం యొక్క విభిన్న భాగానికి మారుతుంది. కొన్ని దశాబ్దాల్లో మొదటిసారి ఈ 4 రాశుల వారు కొత్త సంవత్సరంలో అదృష్టాన్ని, సమృద్ధిని పొందబోతున్నారు. 2025లో ఈ 4 రాశుల వాళ్ళు ఎలా అదృష్టవంతులు అవుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. సంవత్సరం కొన్ని శక్తి సవాళ్లతో ప్రారంభం అవుతుంది. కానీ మార్చి నాటికి ప్రేరణ పెరిగే కొద్దీ విషయాలు మారతాయి. ముఖ్యంగా మార్చి 29న సూర్యగ్రహణం తర్వాత మేషరాశి వారు తమ వ్యక్తిగత జీవితంలో స్పష్టతను అనుభవిస్తారు. రాహువు మార్చి 30న మేషరాశిలోకి ప్రవేశించడంతో కొత్త ప్రారంభాలు మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల హైలైట్ చేయబడతాయి. మే 24న శని మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి వారు నాయకత్వంలోకి అడుగుపెట్టడానికి, వారి భవిష్యత్తును చూసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. కుజుడు కెరియర్ లక్ష్యాలను పెంచడంలో వృత్తిపరమైన వృద్ధితో సంవత్సరం ముగుస్తుంది. మిథున రాశి. 2025లో సమృద్ధి గ్రహమైన బృహస్పతి జూన్ వరకు మిథున రాశిలో ఉంటుంది. బుధుడి సహకారంతో మిథునం యొక్క సృజనాత్మక శక్తి పతాక స్థాయిలో ఉంటుంది. ఆవిష్కరణలు మరియు కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తారు. కర్కాటక రాశి. కొన్ని సవాళ్లతో సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. కానీ ఫిబ్రవరి నాటికి కుజుడు తిరోగమనం నుండి బయటకు రావటంతో ప్రేరణ పెరుగుతుంది. జూన్ 9న బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ప్రేమ, వృత్తి మరియు వ్యక్తిగత ఎదుగుదలతో అదృష్టం పుష్కలమైన అవకాశాలను తెస్తుంది. జూన్ 25 అమావాస్య సంవత్సరం చివరిలో బృహస్పతి యొక్క అనుకూల అంశాలు పెద్ద కలలను ఏర్పాటు చేయడానికి, వాటిని నిజం చేయడానికి అనువైన సమయాలను అందిస్తాయి. మీనరాశి. మీనరాశి 2025లో విధిపై దృష్టి సారించి ప్రారంభిస్తుంది. ముఖ్యంగా మీనరాశిలో శుక్రుడితో ప్రేమ సంబంధాలు దీర్ఘకాలం పాటు వృద్ధి చెందుతాయి. మీనరాశి వారు తమ అంతర్దృష్టిని, కొత్త జ్ఞానాన్ని ఉపయోగించి వారి శక్తిలోకి అడుగు పెట్టడానికి మరియు అర్థవంతమైన మార్పులు చేయడానికి ఇది సరైన సమయము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.